మనందరికీ ఒక అనుభవం ఉంటుంది కదా, ఎంతో కోరుకున్నది దొరికినప్పుడు. అది ఏదైనా కావచ్చు. ఒక ప్రమోషన్, ఒక కొత్త ఫోన్, లేదా సోషల్ మీడియాలో వచ్చే లైక్స్. అవును. ఆ సంతోషం ఎంతసేపుంటుంది? కొద్దిసేపే. ఆ తర్వాత మళ్ళీ అదే పాత అసంతృప్తి, అదే వెలితి. నిజమే. అసలు సుఖం వెంటపడితే దుఃఖం ఎందుకొస్తుంది? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి సుమారు 2,500 ఏళ్లనాటి ఒక పురాతన గ్రంథాన్ని పరిశీలిద్దాం. దాని పేరు మహాదుఃఖస్కంద సుత్త. అవును, ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చే ఒక శక్తివంతమైన ఫ్రేమ్వర్క్ను మన ముందుంచుతుంది. ఈ చర్చ వెనక ఒక చిన్న కథ కూడా ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చెప్పండి. కొంతమంది భిక్షువులు ఇతర సంచార సన్యాసులను కలిసినప్పుడు ఆ సన్యాసులేమంటారంటే, గౌతముడి బోధనలకు మా బోధనలకు పెద్ద తేడా ఏమీ లేదు, ఇద్దరం సుఖం గురించే గదా మాట్లాడేది అంటారు. ఓ, అప్పుడు ఆ భిక్షువులు ఏం సమాధానం చెప్పారు? వాళ్ళకి ఏం చెప్పాలో తోచదు. అందుకే నేరుగా బుద్ధుడి దగ్గరికి వెళ్తారు. అక్కడినుంచే ఈ లోతైన విశ్లేషణ మొదలవుతుందన్నమాట. ఏ విషయాన్నైనా నిజంగా అర్థం చేసుకోవాలంటే 3 కోణాల్లో చూడాలని ఆయన వివరిస్తారు. అవును. మొదటిది దానిలో ఉన్న ఆకర్షణ లేదా ఆనందం. గ్రాటిఫికేషన్. రెండోది దాని వెనుకున్న ప్రమాదం, డేంజర్. మూడోది దాని నుండి బయటపడే మార్గం, ఎస్కేప్. ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి మనం ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండే 3 విషయాలను చూద్దాం. అందులో మొదటిది అందరికీ తెలిసిందే, ఇంద్రియ సుఖాలు. ఆ గ్రంథంలో దీన్ని కామ అన్నారు. సరే, అయితే మొదలు పెడదాం. ఈ ఇంద్రియ సుఖాలలో ఉండే ఆకర్షణ అంటే గ్రాటిఫికేషన్ గురించి ఈ గ్రంథం ఏమి చెబుతోంది? ఇది చాలా సూటిగా ఉంటుంది. ఇక్కడ 5 కోరికల తీగలు అని చెప్పారు. 5 కోరికల తీగల? అవును. అంటే మన 5 ఇంద్రియాలకు సంబంధించినవి. కంటికి నచ్చే రూపాలు, చెవికి ఇంపైన శబ్దాలు, ముక్కుకు మంచి వాసనలు, నాలుకకు రుచి, ఆ శరీరానికి సుఖాన్నిచ్చే స్పర్శలు. వీటి వల్ల కలిగే ఆనందం, సంతోషమే ఆకర్షణ. ఇది మన జీవితంలో చాలా సహజమైన భాగం. సరే, ఇది అందరికీ తెలిసిందే. కాని అసలు విషయం ఇక్కడే మొదలవుతుంది. ఈ ఫ్రేమ్వర్క్లో 2వ భాగం, ప్రమాదం. దీని గురించి ఈ గ్రంథం చాలా లోతుగా విశ్లేషిస్తుంది. నిజమే. ఇది కేవలం తాత్వికంగా చెప్పడం కాదు, మన రోజువారీ జీవితంలోని కఠిన వాస్తవాలను చూపిస్తుంది. ఎలా? ఈ ప్రమాదాలని 2 రకాలుగా చూడొచ్చు. మొదటిది ఈ జీవితంలోనే మనం ఎదుర్కొనేవి. సరే. ఉదాహరణకు జీవనోపాధి కోసం పడే కష్టం. మనం ఈ సుఖాలనుభవించాలంటే డబ్బు కావాలి కదా. అవును, ఖచ్చితంగా. దానికోసం వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం ఏదో ఒకటి చెయ్యాలి. ఆ క్రమంలో ఎండ, చలి, దోమకాటు, ఆకలి దప్పులు ఎన్నో భరించాలి. అంటే సుఖాల కోసం వెతుకులాటలోనే దుఃఖం మొదలవుతుందన్నమాట. అంతే. ఇది నిజం. మనం కోరుకున్న జీవితం కోసం పడే శ్రమలోనే ఎంత ఒత్తిడుంటుంది. మరి ఒకవేళ ఆ ప్రయత్నాలు విఫలమైతే? అదే మరో ప్రమాదం. ఒక వ్యక్తి ఎంత కష్టపడినా ఆశించిన సంపద రాకపోతే అతను దుఃఖిస్తాడు. నా కష్టం వృధా అయింది అని కుమిలిపోతాడు. ఇది కూడా ఆ ఇంద్రియ సుఖాల పట్ల ఉన్న కోరిక వల్ల కలిగే ప్రమాదం. అవును. సరే, ఒకవేళ అనుకున్నది సాధించారనుకుందాం. మంచి ఉద్యోగం, సంపద అన్నీ వచ్చాయి. అప్పుడు కూడా ప్రమాదముందా? చాలామంది అదే కదా అంతిమ లక్ష్యమనుకుంటారు. ఖచ్చితంగా ఉంది. అప్పుడు మరో పెద్ద ఆందోళన మొదలవుతుంది. సంపాదించిన దాన్ని కాపాడుకోవాలనే భయం. ఎలా కాపాడుకోవాలి అని? ఈ ఆస్తిని దొంగలు దోచుకుంటారేమో, ప్రభుత్వం తీసేసుకుంటుందేమో, లేదా ఇష్టం లేని వారసుల చేతికి వెడుతుందేమో అని నిరంతరం ఆందోళన. ఎంత జాగ్రత్త పడ్డా ఏదో ఒక రూపంలో దాన్ని కోల్పోతే? మళ్ళీ అదే దుఃఖం. అయ్యో, నాదంతా పోయింది అని. అంటే సుఖాన్ని పొందాలనే తాపత్రయం ఒక దుఃఖం, పొందినదాన్ని కాపాడుకోవాలనే ఆందోళన మరో దుఃఖం. సరిగ్గా చెప్పారు. ఈ జాబితా ఇంకా పెద్దదిగా ఉన్నట్టుంది. ఇది కేవలం వ్యక్తిగత స్థాయిలోనేనా, లేక సామాజిక స్థాయిలో కూడా సమస్యలకు దారితీస్తుందా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంద్రియ సుఖాల వల్లే సమాజంలో గొడవలు మొదలవుతాయి. రాజులు రాజులతో, దేశాలు దేశాలతో యుద్ధాలు చేస్తాయి. ఆస్తి కోసం కుటుంబంలో కూడా గొడవలు జరుగుతాయి కదా? అవును. తల్లి కొడుకుతో, అన్నదమ్ములు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. ఈ గొడవల్లో మాటల నుండి దాడుల దాకా వెళ్ళి చివరికి మరణాలు కూడా సంభవిస్తాయి. వీటన్నిటికీ మూలం ఆ కోరికే. నాకు కావాలి అనే కోరికే. ఇక నేరం, శిక్ష గురించి కూడా ప్రస్తావించారు. అవును. కోరికలు తీర్చుకోవడం కోసం కొందరు దొంగతనాలు, మోసాలు చేస్తారు. పట్టుబడినప్పుడు చట్టం విధించే కఠినమైన శిక్షలు అనుభవిస్తారు.
ఇవన్నీ ఈ జీవితంలో కనిపించే ప్రమాదాలు. మరి రెండో రకం ప్రమాదం? అది మరణం తర్వాత ఎదురయ్యేది. ఈ సుఖాల కోసం చెడు పనులు చేసిన వారు మరణానంతరం దుర్గతిలో, నరకంలో పుడతారని ఈ గ్రంథం చెబుతోంది. ఈ ప్రమాదాల జాబితా వింటుంటే చాలా నిరాశగా ఉంది. మరి ఈ చక్రం నుండి బయటపడటమెలా? ఫ్రేమ్వర్క్లోని మూడవ భాగం విముక్తి అంటే ఏమిటి? ఇక్కడే అసలు కీలకముంది. విముక్తి అంటే ఇంద్రియాలను నాశనం చేసుకోవడం కాదు, లేదా అడవులకు వెళ్ళిపోవడం కాదు. మరి ఆ సుఖాల పట్ల ఉన్న గుడ్డి కోరికను, అదుపులేని అనుబంధాన్ని వదిలించుకోవడమే అసలైన విముక్తి. వాటిని ఆస్వాదించినా వాటికి బానిస కాకుండా ఉండటం. వాటి అశాశ్వత స్వభావాన్ని అర్థం చేసుకోవడం. అంతే. సరే, మనం అంటిపెట్టుకునుండే బయటి వస్తువుల గురించి చర్చించాం. కాని మనకు అంతకంటే ఎక్కువగా అనుబంధం ఉండేది మనతోనే, మన భౌతిక రూపంతో. అవును, ఈ రెండవ అంశం రూప. దీనిని వివరించడానికి వాడిన ఉదాహరణ చాలా శక్తివంతమైందిదంటారు. అవును, రూప విషయంలో ఆకర్షణ లేదా గ్రాటిఫికేషన్ అంటే ఒక యువతి తన 15-16 ఏళ్ల వయసులో సౌందర్యం పరాకాష్ఠలో ఉన్నప్పుడు కలిగే ఆనందం. యవ్వనంలో ఆరోగ్యంగా, అందంగా ఉన్నప్పుడు ఆ రూపంలో ఒక సహజమైన ఆనందం ఉంటుంది. కరెక్ట్. మరికా ప్రమాదం వివరించే భాగం ఇది చాలా స్పష్టంగా మనసులో నాటుకుపోయేలా ఉంటుందట. నిజమే. ఇక్కడి వర్ణనలు చాలా సూటిగా, కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఆ వాస్తవికతను మనం అంగీకరించడానికి ఇష్టపడం. రూపం యొక్క అనివార్యమైన క్షీణతే ఇక్కడ ప్రమాదం. అవును, దానిని కొన్ని దశలుగా వివరిస్తుంది. మొదటిది వృద్ధాప్యం. అదే స్త్రీ 80 లేదా 90 ఏళ్లకు పళ్ళు ఊడిపోయి, జుట్టు నెరిసి, చర్మం ముడతలు పడి, కర్ర సాయంతో వంగి నడుస్తున్నప్పుడు చూడటం. ఆ పూర్వపు సౌందర్యం మాయమైపోతోంది. రెండోది అనారోగ్యం. ఇది వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడైనా రావచ్చు. అవును. అదే స్త్రీ తీవ్రమైన అనారోగ్యంతో తన మలమూత్రాలలోనే పడి ఉండి, ఇతరుల సహాయం లేనిదే కదలలేని స్థితిలో ఉన్నప్పుడు చూస్తే ఆ రూపం యొక్క బలహీనత స్పష్టంగా తెలుస్తుంది. చివరి దశ మరణం. ఈ గ్రంథం దీన్ని దాచకుండా ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తుంది. అవును, ఈ వర్ణన యొక్క ఉద్దేశ్యం మనల్ని భయపెట్టడం కాదు, వాస్తవాన్ని చూపించడం. మరణం తర్వాత ఆ అందమైన శరీరం ఏమవుతుందో వివరిస్తుంది. అంటే అది ఉబ్బి, రంగుమారి, ప్రకృతిలో కలిసిపోయే ప్రక్రియను చెప్తుంది. కాకులు, గద్దలు, పురుగులు దానిని ఆహారంగా తీసుకోవడం, చివరికి ఎముకల గూడుగా మారి, ఆ ఎముకలు కూడా కాలక్రమేణా ధూళిగా మారిపోవడం. ఈ వర్ణన చాలా తీవ్రంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఒకటే: మనమంతగా అంటిపెట్టుకునుండే ఈ శరీరం ఎంత అశాశ్వతమైనదో గుర్తుచేయడం. ఇది విన్నప్పుడు ఇది చాలా నిరాశావాదంగా అనిపించవచ్చు. జీవితాన్ని తిరస్కరించే తత్వశాస్త్రంలా ఉందని కూడా అనొచ్చు. అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించే రూపం శాశ్వతం అనుకుంటే అది మారినప్పుడు మనం బాధపడతాం. కాని అది మారుతుంది అని ముందుగానే తెలిస్తే ఆ మార్పును అంగీకరించగలం. అందుకే విముక్తి అంటే రూపం పట్ల ఉన్న గుడ్డి కోరికను, అనుబంధాన్ని తొలగించుకోవటమే. అంతే. సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు, కానే దానికి బానిస కాకూడదు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంద్రియ సుఖాలు, భౌతిక రూపం ఇవి బయటకు కనిపించేవి. కానీ ఈ ఫ్రేమ్వర్క్లోని మూడవ భాగం మన అంతర్గత ప్రపంచానికి సంబంధించినది. భావాలు లేదా వేదన ఇది చాలా సూక్ష్మమైనది. ఎందుకంటే ఇది ధ్యానంలో కలిగే ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అవును, ఇక్కడే ఈ విశ్లేషణ మరో స్థాయికి వెడుతుంది. భావాల విషయంలో ఆనందం అంటే కేవలం సాధారణ సంతోషం కాదు. ఈ గ్రంథం ధ్యానంలో అత్యున్నత స్థితులైన ఝాలాల గురించి మాట్లాడుతుంది. ఒక్క నిమిషం. ధ్యానాలు అంటే ఏమిటి? అవి అంత ప్రత్యేకమైనవి ఎందుకు? అంత సానుకూలమైన వాటిలో కూడా ప్రమాదం ఎలా ఉంటుంది? ధ్యానాలు అంటే గాఢమైన ఏకాగ్రతతో కూడిన ధ్యాన స్థితులు. ఇంద్రియ సుఖాల నుండి, చెడు ఆలోచన నుండి పూర్తిగా విడిపోయి ఒక భిక్షువు మొదటి ధ్యానంలో ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుంది? అతనికి వర్ణించలేని ఆనందం, ప్రశాంతత కలుగుతాయి. ఈ స్థితిలో అతను ఎవరినీ బాధపెట్టాలని కోరుకోడు. కేవలం బాధ నుండి విముక్తి పొందిన ఒక స్వచ్ఛమైన అనుభూతిని పొందుతాడు. రెండవ, మూడవ ధ్యాన స్థితులలో ఇది ఇంకా గాఢంగా మారుతుందా? అవును, ఇంకా సూక్ష్మంగా, గాఢంగా మారుతుంది. భావాలకు సంబంధించి ఇదే అత్యున్నత ఆనందమని చెప్పబడింది. చాలామందికి ఇదే అంతిమ లక్ష్యంలా కనిపిస్తోంది. అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక శిఖరం లాంటిది. అలాంటి స్వచ్ఛమైన ఆనందంలో కూడా ఒక సమస్య, ఒక ప్రమాదం ఉందని ఈ గ్రంథం చెబుతోంది. అదేమిటి? ప్రమాదం చాలా చిన్నడిగా అనిపించినా చాలా లోతైనది. ఆ ఉన్నతమైన భావాలు, ధ్యానంలో కలిగే అద్భుతమైన అనుభూతులు కూడా అశాశ్వతమైనవా? అవును, అవి కూడా మార్పుకు లోనవుతాయి, చివరికి అంతమవుతాయి.
అవి శాశ్వతంగా ఉండవు. వాటి శాశ్వతత్వం లేకపోవడమే వాటిలోని అతి పెద్ద ప్రమాదం. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక వ్యక్తి ఆ ప్రశాంతమైన ధ్యానస్థితికి అలవాటుపడి అది పోయినప్పుడు బాధపడతాడా? ఒక రకమైన ఆధ్యాత్మిక వ్యసనం లాంటిదా? ఖచ్చితంగా. సరిగ్గా చెప్పారు. సమస్య అనుభవంలో లేదు, దాని పట్ల పెంచుకునే అనుబంధంలో ఉంది. నాకు ఆ ప్రశాంతతే కావాలి, ఎప్పుడూ అలాగే ఉండిపోవాలి అని కోరుకోవడం. అవును, అది కూడా ఒక రకమైన కోరికే అవుతుంది. ఆ అనుభూతి ముగిసినప్పుడు మళ్లీ దుఃఖం మొదలవుతుంది. అందుకే భావాల నుండి విముక్తి అంటే కేవలం చెడు భావాల నుండే కాక అత్యంత ఆనందకరమైన ధ్యానస్థితులతో సహా అన్ని రకాల భావాల పట్ల ఉన్న కోరికను, అనుబంధాన్ని తొలగించుకోవడమే. అంతే. అంటే ఈ మొత్తం విశ్లేషణ సారాంశం ఏమిటంటే మనం దేనినైతే అంటిపెట్టుకొని ఉంటామో దాని 3 కోణాలను చూడాలి. అవును, దానిలోని ఆనందాన్ని గుర్తించాలి. దాని వెనుక ఉన్న ప్రమాదాన్ని ధైర్యంగా చూడాలి. దాని నుండి బయటపడే మార్గాన్ని అర్థం చేసుకోవాలి. ఈ గ్రంథం చివరిలో ఒక బలమైన మాట చెబుతుందట కదా. అవును. ఏ గురువైనా, పండితులైనా ఈ 3 విషయాలలో, ఈ 3 కోణాలను, ఆనందాన్ని ఆనందంగా, ప్రమాదాన్ని ప్రమాదంగా, విముక్తిని విముక్తిగా యథాతథంగా అర్థం చేసుకోలేకపోతే అప్పుడు వారు తమను తాము పూర్తిగా తెలుసుకోలేరు, ఇతరులకు సరైన మార్గాన్ని చూపించనో లేరు. ఇది మొదట్లో మనం మాట్లాడుకున్న భిక్షువుల కథకు ముగింపునిస్తోంది. గౌతముడి బోధనలకు, ఇతరుల బోధనలకు ఉన్న తేడా ఇదే అన్నమాట. అవును. తేడా లక్ష్యం కాదు, పద్ధతి. ప్రమాదాన్నంటే దుఃఖాన్ని ఉన్నదున్నట్టుగా, ముసుగు లేకుండా దాని పూర్తి తీవ్రతతో చూడటం. ఎప్పుడైతే మనం ప్రమాదాన్ని అంత స్పష్టంగా చూస్తామో అప్పుడు మనసు సహజంగానే దాని నుండి విముక్తి వైపు మొగ్గు చూపుతుంది. ఆ విముక్తే వాటి పట్ల ఉన్న తృష్ణ లేదా అదుపులేని కోలికను చల్లార్చడం. మనం అనుబంధం పెంచుకునే దాదాపు ప్రతి విషయాన్ని, అది మన ఉద్యోగం కావచ్చు, మన సంబంధాలు కావచ్చు, లేదా మన అభిప్రాయాలు కావచ్చు, వాటిని విశ్లేషించుకోవడానికి ఇదొక శక్తివంతమైన ఆలోచనా విధానం. లేవనెత్తుతోంది. ఈ గ్రంథం భౌతిక శరీరం యొక్క అశాశ్వతత్వాన్ని ఒక ప్రధాన ప్రమాదంగా చూపిస్తోంది. అవును. ఇదే ఆలోచనా విధానాన్ని కేవలం వ్యక్తి యొక్క భౌతిక రూపానికే కాకుండా మనం శాశ్వతంగా, అందంగా భావించే సంస్థలు, సమాజాలు లేదా మన సిద్ధాంతాల రూపానికి వర్తింపజేస్తే ఎలా ఉంటుంది? ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే అవి కూడా వృద్ధాప్యానికి, అనారోగ్యానికి, చివరికి క్షీణతకు లోనవుతాయి కదా. వాటి పట్ల మన అనుబంధాన్ని కూడా మనం ఇదే విధంగా పరిశీలించుకోవాలి.